నా పేరు తులసి. మాది చిత్తూరు. నేను ధ్యానంకొచ్చి 16 సంవత్సరాలు అయిపోతోంది. గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ ధ్యానం వల్ల 2 ఆధ్యాత్మిక జీవితాన్ని, లౌకిక జీవితాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మామూలుగా నేను ధ్యానంలోకి మా ఆయన ద్వారానే వచ్చాను. ఫస్టు మాకు పెళ్ళైన తర్వాత పత్రిసారి చిత్తూరుకొచ్చారు మరుసటి రోజే. అప్పటి నుంచి ధ్యాన ప్రయాణం మాది ధ్యాన కుటుంబం అయింది. మా పిల్లలు కూడా మాతో పాటు ధ్యానం క్లాసులకొచ్చేవాళ్ళు. అలాగే వాళ్ళు ధ్యానం నేర్చుకొని చదువులో కూడా ఎప్పుడు హాలిడేస్ ఉంటే అప్పుడు మాతో కూడా ధ్యాన ప్రచారానికి వచ్చేవారు. మా ఆయన 2015లో ధ్యాన గ్రామీణం అని ఒక వెహికల్ తీసుకున్నారు. అంటే చుట్టుపక్కల ధ్యానం చెప్పాలి అనే ఉద్దేశంతో. అప్పుడు మేము ప్రతి విలేజ్‌కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఎల్‌సీడీ టీవీ ఒకటి పెట్టుకొని ఒక్కొక్క విలేజ్‌లో ఆ వీడియో వేసి ధ్యానం గురించి చెప్పి, ధ్యాన అనుభవాలు అవన్నీ చెప్పించి, ఆ తర్వాత 10కి అట్లా వచ్చేవాళ్ళం. మెయిన్ ఏమంటే ఈ ధ్యానం యొక్క ఎనర్జీ, మా ఆయనకైతే సైట్ ఉండేది. అసలు మా ఆయనకి డ్రైవింగ్ కూడా రాదు. ఒక డ్రైవర్‌ని పెట్టుకొని ధ్యాన ప్రచారం చేసేవాడు. ఆ తర్వాత అతనే సొంతంగా డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అది కూడా ఎలా అంటే, మా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయినాక మేము మధ్యాహ్నం టైంలో గ్రౌండ్స్‌కి వెళ్ళి డ్రైవర్ దగ్గర కొద్దిగా నేర్చుకొని, తర్వాత ఈయనే ప్రాక్టికల్‌గా నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆయనే మొత్తం డ్రైవింగ్ తీసుకున్నారు. ఈ ధ్యానం యొక్క శక్తి ఏమంటే, ఆయనకి ఐ పవర్ తక్కువ ఉన్నా పక్కన కూర్చొని ఉన్నా కూడా మాకు ఇంటికి ధ్యానం ఒక విలేజ్‌కి వెళ్తే మామూలుగా ఈవినింగ్ టైమే వాళ్ళు ఉంటారనమాట. మామూలు పొలాలకి వెళ్ళిపోతారు. 7కి అట్లా వస్తారు. మేము చుట్టూరు పాంప్లెట్స్ పంచేసి వచ్చే లోపల మా ఆయన టీవీ అంతా సెట్ చేసేవాళ్ళు. మాతో పాటు చిత్తూరు నుంచి విష్ణుప్రియ మేడము వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేవాళ్ళనమాట. వాళ్ళు మేము. ఆ తర్వాత ధ్యానం క్లాస్ చెప్పి అంతా క్లోజ్ చేసుకొని ఇంటికెళ్ళేలా 10:30, 11 అవుతుంది. ఆ సమయంలో కూడా మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళేవాడు అనమాట. ఆ విధంగా చాలా ఒక దాదాపు చిత్తూరు చుట్టుపక్కల గ్రామాలంతా ప్రతి గ్రామానికి పాంప్లెట్స్ ఇవ్వడము, వీడియో ప్రజెంట్ చేయడము, ధ్యాన ప్రచారం చేయడం అలా జరిగిందనమాట. నెక్స్టు అంటే మన పిరమిడ్ తరపున ఎమ్మెల్యేగా కూడా మా ఆయన పోటీ చేశారు. అలా పత్రిసారి ఎప్పుడైతే మా ఆయన ఎమ్మెల్యేగా పోటీ తీసుకున్నారో 2015 నుంచి మాకు ధ్యానంది ఏదో ఒక వర్క్ అప్పటి నుంచి ఆగకుండా ఏదో వర్క్ చేస్తూనే ఉన్నామన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు. నెక్స్ట్ సీతారామ అంటే 2019లో కోవిడ్ వచ్చింది కదా. అందరూ అయితే కోవిడ్లో ఎలా ఉంటారో ఏమో, మేమైతే సీతాయనం అనేది బుక్ వింటూ ఒక పప్పెట్ షో చేసామన్నమాట మా పిల్లలతో. మా పిల్లలు అప్పుడు 8th క్లాస్ ఒక అమ్మాయి, 7th క్లాస్ ఒక అమ్మాయి. అప్పుడు చిన్న పప్పెట్స్తో ఫుడ్ ఐటమ్ అనేది వచ్చేదన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఆ చిన్న బొమ్మలతో సీతారాములు ఇంకా మిగతా అవన్నీ సెట్ చేసి రామాయణంలో సీత కథ అని ఒక టిని విజ్ఞానాన్ని ఒక పప్పెట్ షో చేసి అందులో పెట్టాము. ఆ విధంగా 10 ఎపిసోడ్స్ చేసాము. అలా 2019లో కోవిడ్ టైం అంతా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంతేకాకుండా రామాయణంలో సీత కథ అని పప్పెట్ షో ద్వారా కూడా అలా మామూలుగా అయితే అందరూ భయపడతా అన్నారు. ఆ విధంగా ధ్యానం ద్వారా మనం ఎలా ఉండాలి అనేది మనకు తెలిసొస్తుందన్నమాట. అలాగే అదే పేరే సీతారాం. అంటే ఇక్కడ మా అమ్మోళ్ళ ఇంట్లో ఇక్కడ 2 నెలలు ఇక్కడే ఉండాల్సి వచ్చింది కాబట్టి సీతమ్మ బాల్యం అంతా ఇక్కడ చేసాము. ఆ తర్వాత చిత్తూరులో వివాహం వరకు చేసామన్నమాట. అందుకే మేము ఇక్కడ సీతమ్మ పప్పెట్స్తో పుట్టింది కాబట్టి సీతారామ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టాము. ఇంకొకటి ఏమంటే, జనవరిలో 27వ తేదీ ఈ పిరమిడ్ ఓపెన్ అయింది. అప్పటి నుంచి ప్రోగ్రామ్ ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల విలేజెస్లో ఎక్కడ పిరమిడ్ గురించి కానీ ధ్యానం గురించి కానీ ఏమీ తెలియదు. ఈ ఊర్లో ఈ పిరమిడ్ వచ్చినాకనే ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నారు.
ఇంకొకటేమంటే నేను పోయిన నెలలోనే అఖండ ధ్యానం అనేది పెట్టామనమాట. 3 డేస్. అంటే లిటిల్ రోజ్ స్కూల్ మేడం రాధిక మేడం చెప్పింది. "తులసి నువ్వు అఖండ ధ్యానం పెడితే అది ఇంకా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి మంత్లీ వన్స్ అఖండ ధ్యానం పెట్టు" అని చెప్పినారు. అప్పటినుంచి నేను ఆ రోజే స్టార్ట్ చేసిన మరుసటి రోజు 3 డేస్ స్టార్ట్ చేశాను. కూర్చున్న మొదటి రోజు ఎక్కువ ఆలోచనలు చాలా ఆలోచనలొస్తాన్నాయి. సరే ఆలోచనలు వచ్చేదానికన్నా పడుకోవచ్చు అనుకున్నా. ఆ పిరమిడ్‌లోనే ఇంకొకరిని లేపి కూర్చోబెట్టి ధ్యానంలోకి నేను పడుకున్నాననమాట. పడుకున్న తర్వాత ఒక 5 మినిట్స్‌కే నాకు ఆహ్, ఒక రౌండ్ ఎనర్జీ మాదిరొచ్చింది. ఎనర్జీ వచ్చి అట్లే పైకి వెళ్ళి పత్రి సార్ ఫోటో దగ్గర ఆగిందనమాట. అరే! ఇదేంది ఎనర్జీ ఇలా అంటే రౌండ్ చక్రంలాగా వచ్చి ఆగింది. అలా చూస్తూ గబామని లేసి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. ఆ ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆలోచనలు పూర్తిగా ఆగిపోయాయనమాట. ఆలోచనలు పూర్తిగా ఆగి తర్వాత ఫుల్ ఎనర్జీ రావడం స్టార్ట్ అయింది. ఓహ్! ఇక్కడ ఎనర్జీ ఉంది. పత్రి సార్ ఎనర్జీస్ ఉంది అని. అలా అయిన తర్వాత ఇక్కడ ఇంకా వర్క్ ఉంది. డెవలప్ చేసే వర్క్ కాబట్టి మళ్ళీ నాకు ఒక వారం తర్వాత డొనేషన్ గాని వచ్చింది. అలా ఈ పిరమిడ్‌లో ఎనర్జీ అయితే ఫుల్ బావుంది. ఇంకా 10 మంది వరకు ఇక్కడ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నాకైతే ఫస్ట్ ఇంకా ఒక అద్భుతమైన ఒక అనుభవం ఏమంటే నాకు ఇద్దరు అమ్మాయిలు. తర్వాత 11 ఇయర్స్ తర్వాత మళ్ళొక అమ్మాయి పుట్టింది. ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ టైమ్‌లో అయితే చాలా అసలు చానా క్రిటికల్. ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకున్న తర్వాత ఏం జరిగిందో కానీ నార్మల్ డెలివరీ అయింది. అదొక నాకు పునర్జన్మ. అప్పటినుంచి ఆహ్, మెడిటేషన్ గురించి చెప్పడము, మెడిటేషన్ వర్క్ ఏదో ఒక వర్క్ అనేది నాకు రోజు ఉంది. ఈ ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని, ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి అనేది 100% నిజము. ధ్యానం ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్లనే కర్మలనేవి దగ్ధమవుతాయి. అంటే జ్ఞానం అంటే ఎలా ఉండాలి? ఏం పని చేయాలి? ఏ పని చేయకూడదు? ఆహ్, ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమి? లౌకిక జీవితం అంటే ఏమి? బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? మన ఆత్మ ఎదుగుదలకు ఏమి వర్క్ చేస్తే మన ఆత్మ ఎదుగుతుంది? ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్‌గా తెలుసుకోగలుగుతాం. ఇంకో విషయం ఏమంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ధ్యానం తెలియకముందు లౌకికంగానే బతికిపోతాం. ఏమంటే పుట్టినామా, తిన్నామా, పనుకున్నామా, నిద్రపోయినామా, తెల్లారిందా, ఎంత డబ్బులు సంపాదించినా ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఏదో కూడబెట్టుకోవాలి కానీ అందరికీ తెలుసు జీవితం అనేది 100 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 80 సంవత్సరాలైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని. కానీ ఆశతో మానవుడు ఏం చేస్తాడంటే ఇంకా డెవలప్ చేసుకోవాలి, అది డెవలప్ చేసుకోవాలి. అలా అజ్ఞానంలో అనేది ఉంటామనమాట లౌకిక జీవితంలో. ఎప్పుడైతే ధ్యానం నేర్చుకుంటామో, ధ్యానం గురించి తెలుసుకుంటామో అప్పుడు మన అసలైన జీవితం ఏది అనేది మన అంతరాత్మకి అర్థమవుతుంది. ధ్యానం చేయడం వల్ల ఎనర్జీస్ అనేవి ఇప్పుడు మనం శరీరానికి స్నానం చేస్తే ఎలా శరీరం శుభ్రపడుతుందో అదే విధంగా ధ్యానం చేయడం వల్ల ఆత్మకు అనేది శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ శుద్ధి జరుగుతుందో అప్పుడు మన అంతర్జ్ఞానం అనేది చైతన్యం అనేది మేల్కొంటుందన్నమాట. ఎప్పుడైతే మనకు చైతన్యం అనేది మేల్కొంటుందో అప్పుడు అసలైన జీవితం అనేది రియల్ జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎంత సంపాదించుకోవాలి, ఆ సంపాదనలో ఎంత సేవ్ చేసుకోవాలి, ఎంత లోక కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి ఖర్చు పెట్టాలి, మనకు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, మన శరీరాన్ని ఎలా చూసుకోవాలి, మనం ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి మనకు నేర్చుకుంటాము. మనం ఏదైతే నేర్చుకుంటామో అది ఇతరులకు పంచుతాము. పంచిందే పెంచబడుతుంది అనేది మనకు అర్థమవుతుందన్నమాట. ఆధ్యాత్మిక జీవితం అంతా ఉల్టాగా ఉంటుంది, రివర్స్‌లో ఉంటుంది. లౌకిక జీవితం అంతా నేరుగా ఉంటుంది. అంటే ఏమంటే ₹10 మనం ఇచ్చేస్తే మన ₹10 తగ్గిపోతుంది. మళ్ళీ మనకు రాదేమో అనుకుంటాం. కానీ అది రాంగ్. ₹10 ఇచ్చినా, ₹100 ఇచ్చినా మళ్ళీ నేచర్ అనేది మనకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు అందించబడుతుంది. ఇప్పుడు మనం ఎవరికైతే హెల్ప్ చేస్తామో వాళ్ళే మనకి ఇవ్వాలని లేదనమాట. ఒకరికి సహాయం చేసినామనుకో ఏదో ఒక రూపంలో మనకు ఆ సహాయం అనేది అందుతుంది. దానమే ధర్మము అనేది. కాబట్టి మెయిను దానం చేయడం వల్ల ధర్మగుణం అనేది అలవడుతుంది. దానివల్ల మనకు ధ్యానం చేయడం వల్ల జ్ఞానం అనేది అందుతూ వస్తుంది. ఫ్రెష్ అంటే ఒక మురికి రాయి ఎలా షైన్ అయ్యి వజ్రంలా మెరుస్తుందో అలా ధ్యాన సాధన చేయడం వల్ల, ధ్యాన ప్రచారం చేయడం వల్ల
ధ్యాన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వల్ల మన యొక్క చైతన్యం అనేది షైన్ అవుతూ ఉంటుందనమాట. ఎంతగా మన చైతన్యం అనేది షైన్ అవుతూ ఉంటుందో, మన యొక్క లౌకిక జీవితము ఎంజాయ్ జేస్తాము. అలాగే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంజాయ్ జేస్తాము. ఎప్పుడూ ఆనందంగానే ఉంటామనమాట. నేర్చుకుంటూనే ఉంటాం. ఎంతగా మనము ఎదుగుతూ ఉంటామో, మన లోపల అంత ఆనందం అనేది వస్తూ ఉంటుందనమాట. అలాగే మనం లౌకికంగా ఎలా అయితే ఇవ్వాలి, ఇవ్వకూడదు, ఏ పనన్నా చేయాలన్నా ఒక అడుగు ముందుకేస్తే అదేమవుతుందో, ఇదేమవుతుందో, అదెట్లా జరుగుతుందో, ఎప్పుడు మనము కన్‌ఫ్యూజన్‌లో ఉంటామనమాట. అలాగే ధ్యానంలోకొస్తే ఆ కన్‌ఫ్యూజన్ ఉండదు. మరణం అంటే భయం అస్సలే ఉండదనమాట. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏం చేయాలో అది చేస్తాము. ఏదైతే మనము వర్క్ చేయాలని ఈ భూమి మీదకొస్తామో, ఆ వర్క్‌ని చేసుకొని వెళ్తామనమాట. కష్టము, అయ్యో! వె చే చేయలేమేమో అలాంటి అపోహలంతా ఏమీ ఉండదు. నెక్స్ట్ ఏమంటే మౌనం అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఎంత మౌనంగా ఉంటామో మన అంతర్శుద్ధి అంత శుద్ధి జరుగుతుంది. అలా నేను కూడా ఇప్పుడు నా లైఫ్‌లో ఆహ్, ఎన్నో ఏ ఏ కార్యక్రమాలైతే నా చేత గురువుగారు చేయిస్తున్నారో అప్పుడప్పుడు నన్ను నేను సరిచేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాననమాట. ఈ అవకాశాన్ని నాకిచ్చిన పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.